ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. రెండవ అధ్యాయము 44వ వచనం నుండి మనం చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరినీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. కన్న తండ్రి, మీకు స్తోత్రం. చదివిన లేఖన భాగాలను దీవించండి. నిలుచున్న నేను దేవా, నన్ను నోటి బూరగా వాడుకోండి. చేరి వచ్చిన వారికి, బయట యంత్ర సిద్ధం ద్వారా వింటున్న వారికి అందరికి అర్థమగులాగున మీరు మాట్లాడతారని, నన్ను మరుగుపరచాలని, కాని మాట, లేని మాట, రాని మాట ఏది నా నోట రానియక మీరే మహిమ పొందాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో మనము కుటుంబ వ్యవస్థను గురించి చాలా వాక్యాలు చెప్పామండి. కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి, అన్నదమ్ములు ఎలాగుండాలి, అక్క చెల్లెళ్ళు ఎలాగుండాలి, భార్యాభర్తలు ఎలాగుండాలి, తోడిగోడలు ఎలాగుండాలి, అత్తాకోడలు ఎలాగుండాలి, చాలా విషయాలు మనం చూసాం. భార్యాభర్తల మధ్యన సమస్యలు రాకూడదంటే ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో తల ఎత్తుకొని బ్రతకాలంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనము చాలా చూసాం. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ వ్యవస్థను గురించి ఇంచుమించు 84 ప్రసంగాలు చేశామండి. అందులో మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు పంచిపెట్టాం. అయితే ఇప్పటి నుంచి మనము సంఘ వ్యవస్థను గురించి ధ్యానము చేయాలి అని మనం అనుకుంటున్నాం. సంఘం అంటే ఏంటి? ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి కదా. కుల సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఏం సంఘాలు ఉన్నాయి? రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల యూనియన్స్ ఉన్నాయి. అన్ని సంఘాలు క్రీస్తు సంఘం ఒకటేనా? కాదండి. ఒక మాటలో చెప్పాలంటే సంఘం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆదిమ సంఘం మనకు కనబడుతుందండి. పాత నిబంధనలో కూడా సంఘం ఉంది ప్రియులారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ సంఘానికి సాదృశ్యమైన మాట కనబడుతుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, మొదటి కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ నీతిమంతుల సభ అని రాయబడింది. పాత నిబంధనలో సంఘం ఉంది. సంఘానికి సాదృశ్యమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. మోషే ఇశ్రాయేలును నడిపించేటప్పుడు అది సంఘానికి సాదృశ్యంగా మనము గమనించవచ్చు. నోహావు కుటుంబం కూడా ఒక కుటుంబం, సంఘానికి సాదృశ్యంగా మనము గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా కూడా పాడైపోయినటువంటి ప్రాకారాలను చూస్తే సంఘానికి సాదృశ్యంగా అది చూడవచ్చు. పాత నిబంధనలో ఉన్నటువన్నీ కూడా అవి ఛాయ, దాని నిజ స్వరూపము క్రీస్తు సంఘము అనేది మనం గ్రహించాలి. మీరు చెప్పండి, ఇప్పుడు సంఘం అంటే ఏమిటి? సంఘం అనగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన సంఘాన్ని ఎలాగో స్థాపించాడు కదా నేను అడిగింది. సంఘం అంటే ఏంటి? కుటుంబం, మంచిది. పరిశుద్ధపరచబడిన
సంఘం అంటే నిర్వచనం 42 పాయింట్స్ నేను రాశానండి. సంఘం అంటే నిర్వచనం: రక్తములో కడగబడిన వారు, కన్యకై కనిపెట్టునది, వధువైనది, పరిశుద్ధత కలిగిన వారు, పరిశుద్ధుల సమూహము, యాజక సమూహము, ఇలాగూ చాలా విషయాలు ఉన్నాయండి. కానీ ఈ లక్షణాలన్నీ ఇప్పుడుండే సంఘాలలో ఉన్నాయండి? ఇప్పుడుండే సంఘాలలో ఉన్నాయా? ఒక చోటికి మన యవనస్తులు అడిగారు. ఏమని అడిగారంటే, ఈరోజు మేము ప్రార్థన పెట్టుకుంటామండి ఇక్కడంటే, వాళ్ళు చెప్పారంట, వద్దు వద్దు సంఘాల గురించి చెప్పొద్దు అన్నారంట. ఏమన్నారండి? ఎందుకు? భయం వారికి, అది నిజమైన సంఘం కాదేమో అనే భయం. అసలు సంఘం అంటే బైబిల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధుల సమూహము. సంఘం అంటే క్రీస్తు శరీరము. సంఘం అంటే దేవుని మహిమకు నిలయము. సంఘం అంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు. సంఘం అంటే అది జీవము కలిగినది. సంఘం అంటే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యం అంటే బీదలకు సహాయము చేయునది. సత్యం అంటే ఆత్మ ద్వారా నడిపించబడినది. సత్యం అంటే సంఘం అంటే సమాధానము దొరుకు స్థలం. సంఘం అంటే ఒకరి క్షేమము ఒకరు కోరుకునేది. సంఘం అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినది. సంఘం అంటే విశ్వాసమందు స్థిరపడిన వారు. సంఘం అంటే ఆయన నామములో సమకూర్చబడిన వారు. సంఘం అంటే ప్రభువునకు అప్పగింపబడిన వారు. సంఘం అంటే దేవుని గృహము. సంఘం అంటే దేవుని వ్యవసాయం. ఇలాగూ చాలా విషయాలు నేను సేకరించాను ప్రియులారా. ఇప్పుడు చెప్తాం, ఈ లోకంలో ఉండినటువంటి సంఘాలు వీటన్నిటికీ పోటేనా? వీటన్నిటికీ సాటేనా? పరిశుద్ధపరచబడిన వారు ఉన్నారా సంఘాలలో? ఒక ఆయన అంటాడు, ఇది మా సంఘం. సంఘం అంటే ఏంటి అసలు ప్రియులారా? ఇంకా మనం గమనిస్తే సంఘమునకు పునాది వేసిన వాడు ఎవరండి? సంఘానికి పునాదులు ఏంటి? సంఘానికి పునాదులు వేసిన వాడు దేవుడే. ఆయన యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, సీయోనులో స్థిరమైన పునాది వేసిన వాడును నేనే అనే మాట రాయబడిందండి. సంఘమునకు పునాది ఏంటంటే పునాది క్రీస్తే అని 1 కొరింథీ పత్రిక 3:11 రాయబడింది. పునాది ఏంటంటే అపోస్తులు వేసినది, ప్రవక్తలు వేసినది. ఎఫెసీ పత్రిక 2:20 రాయబడింది. సంఘ స్థాపన ఎలా జరిగింది మరి? పునాదులు దేవుడే వేశాడు, క్రీస్తే ఆ పునాది. సంఘ స్థాపన ఎలాగోరంటే ఇప్పుడు ప్రేమ చెప్పినట్టు ఏం చెప్పాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, ఆయనే సంపాదించాడు. దేవుడు తను తాను అప్పగించుకొనుట ద్వారా ఎఫెసీ 5:27 ఆయన తను తాను మన కొరకై అప్పగించుకొనుట ద్వారా సంఘ స్థాపన జరిగింది ప్రియులారా. తన రక్తము కార్చుట ద్వారా ప్రజలను పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకొనుట ద్వారా సంఘ స్థాపన జరిగింది. అసలు సంఘ స్థాపన ఎట్లా జరిగిందో తెలియకుండా సంఘాలు వచ్చేసాయి ఇప్పుడు. అవునా? సంఘానికి మూలరాయి ఏమిటి? క్రీస్తే అనే మాట రాయబడింది. అవునా? సంఘానికి స్తంభములు ఏమిటి? సత్యము అనే మాట ఎక్కడ రాయబడిందండి? 1 తిమోతి పత్రిక 3:15 అండి. సంఘానికి స్తంభములు ఏమిటి? ఒక ఇల్లు కట్టిస్తున్నాం అనుకో, పునాదులు ఉంటాయి, తర్వాత ఏముంటాయి? స్తంభం ఉంటాయి, తర్వాత మూలరాయి ఉంటుంది. మూలరాయి లేకుండా ఎవరైనా ఇల్లు కడతారో చెప్పండి? మూలరాయి లేకపోతే అస్సలు ఇల్లు కట్టలేము. అవునా? మీరు గ్రహించారు ఎప్పుడైనా? మూలరాయి లేకపోతే గోడ అస్సలు కట్టలేరు. క్రీస్తే మూలరాయి అనే మాట ఎఫెసీ పత్రిక 2:20 రాయబడింది ప్రియులారా. సంఘాన్ని స్థాపించిన వాడు యేసు ప్రభువే. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, ఆయన పవిత్రపరచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు సంఘాన్ని. ఈ లోకంలో డినామినేషన్స్ చాలా వచ్చాయి, కానీ సంఘము క్రీస్తుదండి. ఎవరిదండి? క్రీస్తుది. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం పొందుట వలన సంఘ స్థాపన జరిగిందండి. సంఘానికి పునాదులు ఎవరంటే క్రీస్తే. క్రీస్తు అనే బండ పునాది ప్రియులారా. ఆయన ఆ బండ మీద మనం కట్టాలి. క్రీస్తు అనే బండ మీద కట్టాలి. పేతురు కూడా అదే మాట చెప్తాడు, ఈ బండ మీద నువ్వు సంఘమును కట్టుదువు అనే మాట. సంఘానికి పునాదులు
ఆయనే వేశాడు. అపోస్తులు వేశారని ఎఫెసీ 2:20 చూస్తాం. ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు అని. అది పునాదులు ఏంటంటే సంఘానికి పునాదులు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఇవి సంఘానికి పునాదు. ఇవి లేకపోతే అది సంఘం కాదు. సంఘానికి పునాదులు లేకపోతే అది ఏంటి పునాదులు అంటే ఏంటి పునాదులు? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4. ఇంకొకటి ఉంది, విశ్వాసమందు స్థిరపరచబడు. అపోస్తుల కార్యములు 16:5. విశ్వాసము కూడినది. పునాదులు ఏంటంటే విశ్వాసం. ఈ 5 పునాదులు అండి. 1 అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, విశ్వాసం. ఈ 5 కలిగి ఉంటే అది సంఘానికి పునాదులు అండి. పునాదులు లేనిది ఏమవుతుంది? పడిపోతుంది. పునాదులు ఉన్నది నిలబడిపోతుంది. ఏ సంఘములోనైతే మేము కూడా ఫలానా సంఘం అండి, మాది తల్లి సంఘం అండి, తండ్రి సంఘం అండి, ఎప్పటి నుంచో ఉంది అంటే కుదరదు. ఇవి ఉండాలి ఖచ్చితంగా. ఆ సంఘములో ఏముండాలి? ఇవి ఉండాలి. అపోస్తుల బోధ అంటే వాక్యానుసారమైన బోధ ఉండాలి. దేవునికి ఇష్టం లేని బోధ అక్కడ ఉండకూడదు. సంఘం అంటే చాలామంది రకరకాల బోధలు చేసే అన్ని బోధలు, అది వాక్యానుసారమైన సంఘమా కాదా చూసుకోవాలి. 2వది సహవాసం ఉండాలంటే ప్రతిరోజు సేవకునితో సహవాసము, దేవునితో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, భక్తుల సహవాసం ఉండాలి. ఇది లేకపోతే ఇది సంఘం కాదు. ఎప్పుడో నెలకోసారి వచ్చి, వారానికోసారి వచ్చి ఆమెనంటే కుదరదు. వారం సహవాసం ఉండాలి. ప్రతి దినము దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, భక్తులతో సహవాసము, సేవకునితో సహవాసం ఉండాలి. అది సంఘం. సంఘానికి పునాదులు అది. 3వది ఏముండాలి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట అంటే బల్లలో చేవేయాలి. ప్రియులారా, బల్లలో ఎట్లా చేయాలి? చిలకరింపు బాప్తీసాలా? బల్లలో ఎట్లా చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా. చిన్నపిల్లలు అప్పుడు చిలకరిస్తారు. వాళ్ళకి తెలుసా దేవుడు అంటే? మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం ఇవ్వాలా? మారు మనసు పొందకముందు బాప్తీసం ఇవ్వాలా? పిల్లలకు మారు మనసు జరుగుతుంది చిన్నప్పుడు? జరుగుతుందే? అది మోసం అని తెలిసిన మరి ఎందుకు అలాంటి దాంట్లో మనం ఉంటాం? చాలామంది కొందరు బలలో చేయాలంటే ఆ వ్యక్తి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత ఏం జరగాలి? బాప్తీసము జరగాలి. బల్లలో చేయాలి. అది క్రమము తప్పకుండా చేయాలి. ఎప్పుడో నెలకోసారి కాదు. బైబిల్లో రాయబడింది, కింది వచనాల్లో మనం చదివిన లేఖన భాగాల్లో, వారు ప్రతిదినము ఏం చేస్తున్నారంట? 46వ వచనములో, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు. కొందరు అంటారు నెలకోసారండి, కొందరు అమావాస్య ఆరాధనలు అంట. ఏం ఆరాధన ఇది? ఇలాంటివి వచ్చేసే దొంగ బదులు. అమావాస్యకేంటి ప్రభుని ఆరాధించడానికి అమావాస్యలు పున్నాలు ఏంటండి? అది జాతకం చూస్తోళ్ళకి కావాలి అది కదా. మనకేంటి? మీకెందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలాంటి సంఘాలు, ఇలాంటి బోధలు చాలా వచ్చాయి. అలాంటి వాటికి మీరు వెళ్ళకుండా ముందుగానే జాగ్రత్త. ఇవన్నీ కూడా ప్రతిదినం అంటే మనకి ఇప్పుడు ప్రతిదినం కాకపోయినా ఆదివారము రొట్టె విరిస్తే చాలండి. ఎట్లా విరసాలి రొట్టె? వారమంతా 6 దినాలు తాగొచ్చి వారి సంఘానికి పెద్ద అంటాడు, ఇంకోట అంటాడు, వారమంతా తాగొచ్చి ఆదివారం మాత్రం ప్రభు అంటే కుదురుతుందే? ఎట్లా చేయాలి బలలో? తనను తాను, ఆ విషయాలు చాలా ఉన్నాయి. సంఘ నియమాలు అవి తర్వాత మనం చెప్పుకుందాం. సంఘానికి పునాదులు ఏంటంటే ఈ 5 ఉండాలి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరిచేది. తర్వాత 4వది ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. వారానికి ఒకసారి కాదు, సంఘముగా కూడుకొని ప్రార్థించాలి. ఉపవాస కూడికలు, విజ్ఞాపనలు, అన్ని కూడికలు జరగాలి. 5వది విశ్వాసం ఉండాలండి ఆ సంఘములో. ఇది పునాదులు. పునాది ఏంటి? క్రీస్తే. పునాది వేసిన వాడు ఎవరు? ఆయనే. క్రీస్తు అనే బండ పునాది. ప్రియులారా, స్తంభం ఏంటి? స్తంభములు ఏంటంటే సత్యము. అక్కడ మీరు చూడండి, 1 తిమోతి పత్రిక 3:15లో రాయబడింది. 2వది ఏంటంటే స్తంభము బలమైన విశ్వాసులు అండి. గలతీ పత్రిక 2:9లో చూస్తాం. ఇది సంఘానికి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి వివరణ. ఏంటండి?
క్లుప్తమైనటువంటి వివరణ. మనం ఇంకా ప్రసంగంలోనికి వెళ్ళలేదండి, చాలా విషయాలు ఉన్నాయి, మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. అయితే సంఘములో చేర్చబడాలంటే ఏం చేయాలి ఏంటండి? సంఘములో చేర్చబడాలంటే ఏం చేయాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది, మొట్టమొదటిదండి సంఘములో చేర్చబడాలంటే వానికి డబ్బు ఉంటే కుదరదు, వానికి ధనం ఉంటే కుదరడు, నేను కూడా మందిరానికి ఇంత ఇస్తా అంటే కుదరదు, వీళ్ళంతా నా సంఘస్థులంటే కుదరదు. మారు మనస్సు పొందిన వాడే సంఘములో చేర్చబడతాడు. వాడు మారు పొందిండడు, వాడు పాపక్షమాపణనే పొందిండడు, నేను కూడా సంఘస్థున్నట్టే అది కుదరదు. అది దేవుని సంఘం కాదు, ఇంకోటి. అది ఏంటండి? ఇంకో సంఘం. అది మారు మనస్సు పొందిన వాడే సంఘములో చేర్చబడతాడు. సంఘములో చేర్చబడడానికి అపోస్తులైనటువంటి పేతురు భక్తుడు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది ఏం పొందాలంట? మారు మనస్సు పొంది. మనస్సు మారాలండి. వస్త్రాలు మారితే కుదరదు, మనస్సు మారాలి. బయట అంతరంగం మారితే కుదరదు, లోపల మారాలి. అందుకే శాస్త్రులను పరిశీలన చూసి ఆయన అంటాడు, మీరు బయట మాత్రమే శుభ్రం చేస్తారు, లోపల మీరు పాత్రను శుభ్రం చేయరు అంటున్నాడు. అవునా? దానికి సాదృశ్యముగా ఇంకా సున్నము కొట్టిన సమాధులు అని చెప్పాడండి. మారు మనస్సు పొందడం అంటే బయటి శుభ్రం కాదు. క్రిస్మస్ వచ్చేసరికి ఎన్ని శుభ్రాలండి? ఎప్పుడో సంవత్సరం క్రితం పైన ఎత్తిపెట్టిన అంట్లు కూడా దించుతారు. ఎందుకు? బూజులు కొట్టడం ఎంత శుభ్రం అండి. ఎక్కడ మరక కూడా ఉండకూడదు. క్రిస్మస్ మా ఇండ్లు అంత బాగుండాలి, వెలుగుతూ ఉండాలి. ఇండ్లు శుభ్రమే, మనిషి శుభ్రమే, వస్త్రాలు శుభ్రమే, వంటలు శుభ్రమే, మనసు మాత్రము లేదు. సంఘములో చేర్చబడాలంటే మారు మనసు జరగాలి. మారు మనసు లేనివాడు వాడు సంఘానికి సంబంధించిన వాడు కానే కాదు, వాడు సంఘ సభ్యుడు కానే కాదు. చాలా మంది అంటారు, నేను కూడా సంఘములో ఉండిన వాడినే, సంఘానికి ఇంత చందా ఇస్తున్నా అంటారు కొందరు. చందా ఇస్తే సంఘస్థునివి కాదు, డబ్బిస్తే సంఘస్థునివి కాదు. నువ్వు ఏ సంఘమైన పేరు పెట్టుకోండొచ్చు, మారు మనస్సు పొందిన వాడే సంఘస్థుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాడు వారమంతా తాగొచ్చి, వారమంతా బీడీలు తాగొచ్చి నేను సంఘస్థునంటే అది దేవుని సంఘం కాదు, దయ్యాలకు సంబంధించినది అది. రెండో మాట చూద్దాం, చూడండి. సంఘములో చేర్చబడాలంటే ఏం చేయాలి? మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం, అంటే పాపక్షమాపణ పొందాలి. ప్రియులారా, పాపమునకేం పొందాలి? క్షమాపణ. మూడో విషయం చూడండి, యేసుక్రీస్తులో బాప్తిస్మము పొందాలి. సంఘములో చేర్చబడాలంటే మూడో నియమం ఏమిటి? బాప్తిస్మము. ఏ నామములో? ప్రభు నామములో. ఒక ఆయన అంటున్నాడు, క్రీస్తు నామములోనే బాప్తిస్మం తీసుకోవాలంట. ఇలాంటి దాంట్లోనే మరల ఇంకోటి, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఏం రాయబడింది? మీరు వెళ్ళి అనేకులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఏంటి అని రాయబడిందా లేదా? కొంత అచ్చట కొంత ఇచ్చట దేవుని వాక్యం ఉంటుంది. మన వాళ్ళు ఇవే పట్టుకొని క్రీస్తు నామం ఉంది, యేసుక్రీస్తు నామం ఉంది, ఇట్లాంటి బోధలు కూడా చేస్తారు. యేసుక్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? తండ్రి కుమారు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఎవరండి? అంత ఒకటి కదా. ఆయన నామములో బాప్తిసం పొందినవాడు సంఘములో చేర్చబడతాడు. బాప్తిసం పొందకపోతే సంఘానికి సంబంధించిన వాడు కాదు. పాపక్షమాపణ పొందకపోతే వాడు సంఘానికి సంబంధించిన వాడు కాదు. నాలుగో విషయం చూద్దాం చూడండి. సంఘములో చేర్చబడాలి అంటే అపోస్తుల కార్యములు 2:40 చూడండి. అపోస్తుల కార్యములు 2:40 సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అంటే మూర్ఖులకు ఈ తరం వారికి ఏమై అంట? వేరు కావాలి, గుంపు కాదు. ఏం కావాలా? వేరు. మూర్ఖులు ఉన్నారు ఈ లోకంలో, తెలుసా? ఎవడరా నన్ను మూర్ఖుడు అంటున్నాడు అనుకుంటున్నారా? మీరు కాదు. ఈ లోకంలో మూర్ఖులుగా ఉన్నారు, వారికి వేరై రక్షణ పొందాలి. చాలామంది మూర్ఖులు ఏం చేస్తారంటే, ఇది పెద్దల కాలం నుంచి వస్తుందండి ఆచారం,
ఎందుకు వాడగొట్టాలి? ఇది పెద్దల కాలం నుంచి వస్తుందండి, ఇది ఇంటింట తిరిగేది. ఏంటది? నేను చెప్పనులే. ఇంకా మూర్ఖులకు ఈ తరము వారికి వేరు కావాలి. క్రైస్తవుడు అంటే ప్రత్యేకపరచబడినవాడు, వేరుగా ఉన్నవాడు. యెహోషువ అన్నాడు, మీరు ఎవరినైనా చేయండి, నేను మాత్రం అంటే వేరు, ప్రత్యేకత ఉండాలండి. 4వ విషయం ఏంటంటే సంఘములో చేర్చబడాలంటే ఏం చేయాలండి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఒకప్పుడు మన జీవితం అన్యాచారం ఉండేది, ఇప్పుడు అది చేయకూడదు. ఇప్పుడు కూడా మన వాళ్ళకు ఉంది, ఒడిబియ్యం కట్టుకొస్తే ఆకులు తమలపాకులు ఇంటింటికి తిరిగి పంచుతారు. ఇంకా ఎప్పుడండి మారేది? క్రీస్తు రక్తంలో మనం కడగబడినాం, సంఘముగా మనము ఆయన రక్తం ద్వారా ఐక్యపరచబడినాం. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తే మనం మాత్రం ఇంకా మూర్ఖులకు ఈ తరము వారికి వేరై బ్రతకలేకపోతున్నాం. మార్పు చెందుదాం. ఇది 4వ విషయం. సంఘములో చేర్చబడాలంటే ఆచారాలు పద్ధతులు ఉండకూడదు. తర్వాత 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము. 5వ విషయం ఏమిటంటే సంఘములో చేర్చబడాలంటే వాక్యాన్ని అంగీకరించాలి. తర్వాత 6వ విషయం ఏంటంటే దేవుని రాజ్యమును గురించి బోధించినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారంటే దేవుని రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలి. అప్పుడు వాడు పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడినవాడు. సంఘములో చేర్చబడిన తర్వాత ఇప్పుడు అందరం మనం ఏమైపోయామండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఇప్పుడంతా మనము సంఘం, ఒక కుటుంబం. ఒకప్పుడు మనము వేరే జనముగా ఉంటుంది. వాస్తవానికి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే నాదొక గోత్రం, నీదొక గోత్రం, ఫలాందొందో, ఈ గోత్రాల పిచ్చి ఎక్కువైపోయింది. ఇప్పుడు గోత్రాలు కాదు, ఇప్పుడు క్రీస్తు రక్తములో మనమందరం ఏకమైనాం ఇప్పుడు కదా. ఇప్పుడు దేవుణ్ణి సేవించే సేవకులం, ఇప్పుడు ఒకటే కులం, ఇంకా ఇంకో కులం లేదు. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా అందరము కూడా ఒకటైపోయాం. ఇప్పుడు భౌతికంగా ఉండే బంధువుల బలాల కంటే ఆత్మబలము చాలా గొప్పది. ప్రియులారా, వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మనం అంతం ఎవరు అండి? ఇప్పుడు సహోదరులం, సహోదరీలం కదా. సహోదరీలైతే సహోదరీలం. మనమంతా ఒక కుటుంబం, ఒక సమూహం. అంత మాత్రమే కాదు, నిజ దేవుని యాజక సమూహం. ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా ఎవరమండి? యాజక సమూహం. రాజులుగా అంటే అందరిని దేవుడు ఏకం చేశాడు. ఇప్పుడు పరిశుద్ధుల గుంపు ఇది. ఏమంటారండి? ఇది పరిశుద్ధుల గుంపు. నీతిమంతుల గుంపు ఇది. దీన్ని ఏమంటారండి? నీతిమంతుల గుంపు. ప్రత్యేకించబడిన గుంపు, కడగబడిన గుంపు, ఏర్పరచబడిన గుంపు, పరలోకానికి సిద్ధమవుతున్న గుంపు. ఈ గుంపు అందరం అండి. ఇప్పుడు మనకు భేదాలు రావాలి. ఇంకా గోత్రము, వర్గము, అన్నదమ్ములు, అక్కజెల్లెలు, ఈ భేదాలు ఏమి సంఘములో ఉండకూడదు. అందరూ మనవారే, సహోదరులు అనుకో. సహో ప్లస్ ఉదరం అంటే ఒకే కడుపు నుండి వచ్చిన వారని అర్థం. ఎక్కడి నుండి వచ్చిన వారండి? ఒకే కడుపు నుండి వచ్చినవారు. అయితే ఈ సంఘము ఏం చేయాలి? సంఘము క్రమం తప్పకుండా చేయవలసినది ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటండి సంఘం అనగా ఏంటి చెప్పాను, సంఘ స్థాపన చెప్పాను, సంఘానికి స్తంభాలు ఏంటో చెప్పాను, పునాదులు ఏంటో చెప్పాను, పునాది వేసిన వారు ఏంటో ఎవరో చెప్పాను. తర్వాత సంఘంలో చేర్చబడాలంటే ఏమిటో ఇప్పుడు అర్థమైనా నా మాటలమ్మా? నేను ఇంత చెప్పి మీకు అర్థం కాకపోతే ప్రయోజనం లేదు. అర్థమైందా నా మాట? సంఘములో ఇప్పుడు మనం ఏమయ్యాం? ఇప్పుడు చేర్చబడినాం, ఒక సంఘముగా కొడుకున్నాం. సంఘము చేయవలసినది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. సంఘం అంటే ఒకరా, ఇద్దరా? అందరము. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు సంఘం అంటే అందరం చేయాలా, ఒకరు చేయాలా? ఉపవాసం అనుకో, ఒకరు చేయాలా, అందరు చేయాలా? సంఘం చేయాలా, ఒకరు చేయాలి. సంఘం అంటే ఎవరు? నీ కొరకు ఆయన రక్తాన్ని గార్చాడా లేదా? నీ కొరకు ప్రాణం పెట్టాడా లేదా? నీ కొరకు ఆయన త్యాగం చేశాడా లేదా? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? చేసిన వాళ్ళు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. చెప్పనీకి ఎందుకండి సిగ్గు? ఎందుకు చెప్పిస్తున్నా అంటే కొంచెం హుషారెక్కుతారని అంతే. కొందరు నిద్రమోకాలు ఉంటారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము చేయాల్సింది ఏమిటి? మనమందరము చాలా విషయాలు ఉన్నాయి. సేవకుడు ఏం చేయాలి, సేవకురాలు ఏ విధంగా ఉండాలి, తర్వాత సంఘములో నియమాలు ఏమిటి, సంఘ పరిచారకులు ఏమిటి, సంఘములో ఎవరెవరు ఉంటారు, బోధించేవారు ఎవరు, స్వార్థికులు ఎవరు, ఇవి చాలా విషయాలు ఉన్నాయి. ఇంచుమించు ఒక 100 ప్రసంగాలు దాకా ఉంటాయండి. అందులో మొట్టమొదటిగా చాలా విషయాలు మేము మీకు అందించాము. ఇంతవరకు చెప్పినది 4 ప్రసంగాలకు సంబంధించి 20 నిమిషాలు చెప్పిన మీకు. ఎన్ని ప్రసంగాలకు సంబంధించి? 4 ప్రసంగాలకు సంబంధించి 20 నిమిషాలు చెప్పిన మీకు. ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. చూడండి, సంఘము చేయవలసింది ఏమిటి? క్రమం తప్పకుండా. ఏంటండి? క్రమము తప్పకుండా సంఘము ఏం చేయాలి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. క్రమం తప్పకుండా చేయవలసింది. ఈ విషయాలు మనకు తెలుసు కదా. 4 విషయాలు నేను వర్ణించా కదా, ఇవి క్రమం తప్పకుండా జరగాలి. 4 ఏమిటి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాలు అయిపోయి చెప్పాను ఇంతకుముందే. సంఘం ఇది క్రమం తప్పకుండా ఏం చేయాలా? చేయాలి, పాటించాలి. సంఘం అంటే ఎవరు? మగ పిల్లలు మాత్రమేనా? స్త్రీలు మాత్రమేనా? ముసలోళ్ళు మాత్రమేనా? సేవకుడు మాత్రమేనా? విశ్వాసులు మాత్రమేనా? ఎవరండి సంఘం అంటే? అందరం. వాళ్ళు సేవకులు వాళ్ళే చూసుకుంటారంటే కుదరదు. నీవు కూడా సంఘములో ఒక భాగం. ఈ దేహం ఉందనుకోండి, నాకెళ్ళి చూడాలి. ఈ దేహం ఉందనుకోండి, ఈ దేహానంతా కలిసి ఏమంటారు? మనిషి అంటారు. ఈ చెయ్యి ఇది దేహానికి సంబంధించినది కాదంటమా? మనమంతా అవయములమండి. ఈ కన్ను, ఈ చెవి, ఈ ముక్కు, ఈ నోరు, ఈ చేతులు, కాలు అన్నీ కూడా మనిషికి సంబంధించినవి. ఇక్కడ ఉండినటువంటి స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా అంతా కూడా మనం ఎవరమండి? సంఘం. సంఘములో చేర్చబడాలంటే ఏం చేయాలనేది విషయాలు చెప్పాం. సంఘం అంటే ఎలాగుండాలి, సంఘస్థులు అంటే ఎలాగుండాలనే విషయాలు కూడా ఉన్నాయి ప్రియులారా. అయితే సంఘము క్రమం తప్పకుండా ఈ 4 చేస్తూ ఉండాలి. సంఘం ఏం చేయాలి క్రమం తప్పకుండా? మరి మీరు ఆలోచన చేయండి, చేస్తున్నారా లేదా? సంఘం అంటే మనమందరం అండి. మనమంతా చేయాలి ఈ పనులు క్రమం తప్పకుండా. ఏంటండి? ఏమని రాయబడింది వాళ్ళు ఇక్కడ చూడండి, 42లో 2:42 ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే కంటిన్యూస్గా, ఆగిపోకుండా, ఆగిపోక సాగిపోవు. పాడండి పాట. ప్రియసుతునిగా నన్నుండనిమ్ము, ఆగిపోక సాగిపోవు. ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సంఘము క్రమం తప్పకుండా ఈ విషయాలు చేయాలి. ఇంకో విషయాన్ని చూద్దాం. చూడండి, క్రమం తప్పకుండా ఏం చేయాలంటే 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఏం చేయాలి క్రమం తప్పకుండా? మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడా. సంఘం చేయాల్సింది ఏమిటి? ప్రతిదినము దేవాలయంలో. ఒక ఆయన అంటుంది, మా ఇంటికానే ప్రార్థన చేసుకుంటాను నేను. ఎక్కడ కూడుకున్నారు వీళ్ళు? సంఘముగా. ప్రతిదినము ఏక మనస్కులై ప్రతిదినము సంఘముగా కూడుకోవడం ఎంత మంచి అనుభవం అండి. సంఘం అంటే ప్రతిదినం కూడుకోవాలండి. ప్రతిదినం కూడుకోవాలి. కొందరిని మనం చూస్తాము, సంఘమైన పేరే కానీ వారు ప్రతిదినం కూడుకోరు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే నెలకోసారి వస్తారంట, పెళ్ళిళ్ళకోసారి వస్తారంట, సేవకులు సావులకు వస్తారంట. ప్రతిదినం ఏం చేయాలంటే సంఘము కూడుకోవాలి. సంఘాన్ని కాయడానికి కాపరి బిగ్గర 100 మంది కంటే ఎక్కువ కాయలేడండి, అవునా? ప్రతిదినము ఏం చేయాలంట? సంఘముగా కూడుకోవాలి. ఆయన నామములో మనమందరము కూడా ఒకే చోట కూడుకోవాలి. బైబిల్లో రాయబడింది, ఆయన ఒకరు లేక ఇద్దరు ఆయన నామములో ఎక్కడ కూడుకొని ఉంటారు వారి మధ్యన ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడు ప్రియులారా.
ఆయన నామములో మనము కూడుకోవాలి ప్రతిదినం. సంఘం ఇది తప్పక ఇది చేయాలి ప్రియులారా. ప్రతిదినం కూడుకోవాలి. 2 లేక 3 యవనస్తులు కలిస్తే వారిద్దరు 3 కలిసి మనము క్రమమైన సంఘములో ఉన్నామా లేదా పరీక్షించుకోవాలంటే ఇవే పట్టుకోవాల్సింది. ఎలాంటి సంఘములో ఉన్నాం? మనం వెళుతున్న సంఘములో ఇది ఉందా? ప్రతిదినము ప్రార్థన జరుగుతుందా? ప్రతిదినం నా సేవకుడు వచ్చి నన్ను పలకరిస్తున్నాడా? ప్రతిదినం నా కొరకు ప్రార్థించేవారు ఉన్నారా? ప్రతిదినం మేము భక్తులకు కలిసి సహవాసం చేస్తున్నామా? ఇది ఉందా? సహవాసం ఉందా? అదే సంఘం అండి. సంఘం చేయవలసింది అదే. వారు ఏక మనస్కులై సంఘంగా కూడుకోవాలంటే ఉండవలసిన లక్షణం కూడా ఏంటి? ఏక మనసులే. కొందరు ఉంటారు, ఇది వద్దులే, ఇది చేద్దాంలే, ఇది జరిగిద్దాంలే, ఒకడు ముందుకు పోతుంటే ఒకడు వెనకలా. కానీ ఇక్కడ మనం చూస్తే సంఘము ఏక మనస్కులై. కొన్ని సంఘాలు మనం చూస్తాం పెత్తనాలండి, త్రాగొచ్చి ఒకరికొకరు కొట్లాడతారు. కొన్ని సంఘాలు పెత్తనాలు కదా. ఓ చోటనంట, ఇక్కడ జరిగినది కాదు, కువైట్లో నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అన్నా, మా సంఘంలో పలానా వ్యక్తి సంఘ పెద్దగా తీసేసామని చెప్పేసి ఆయన సంఘములంతా రివర్స్ చేస్తున్నాడన్న. ఏకమనస్సా ఇది? సంఘం అంటే ఏకమనస్కులై ఉండడం అండి. సంఘం అంటే ఐక్యముతో కూడినదండి. సంఘం అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సంఘము తప్పక చేయవలసింది ఏమిటంటే ఆరాధనలో ఉండాలి. బల్లలో, రొట్టె విరుచుటలో, సహవాసములో, ప్రార్థన చేయుటలో, ఏకముగా కూడుకొనుటలో, దేవాలయంలో ప్రతిదినం మీరు కూడుకుంటున్నారంట, కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఇది సంఘము ప్రతిరోజు చేయాలి. నీవు చేస్తున్నావా? సంఘముతో టచ్లో ఉన్నావా? నువ్వైతే సంఘానికి దూరం అయిపోతున్నావేమో ఆలోచన చెయ్యి. సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే క్రీస్తుకు దూరం అయిపోతావు. జాగ్రత్త. సంఘము ఇంకా చేయవలసింది ఏమిటంటే అక్కడే అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 42వ వచనం చూడండి. సంఘం చేయాల్సింది ఏమిటి? 5:42 ప్రతి దినమును దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. సంఘం చేయాల్సింది ఏమిటంటే క్రీస్తుని గురించి బోధించాలి. సంఘం ఏం చేయాలి? బోధ. ఏం చేయాలండి? సంఘము ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతిదినము, బాగా ఆలోచన చేయండి, ఎడతెగక అనే మాట రాయబడింది సంఘానికి గురించి కదా. ఇక్కడ మనం చూస్తే ప్రతిదినము దేవాలయంలో అంట. ఇక్కడ మనం ఇంకా ఆలోచన చేస్తే ఏమని రాయబడిందండి? ఇక్కడ ప్రతిదినం, అది కూడా అంటే కంటిన్యూస్గా సంఘ కూడికలు, ఉజ్జీవ కూడికలు. కొందరు అంటారు, రోజు ప్రార్థన, రోజు అన్నం తింటలేవమ్మా? తింటలేమండి. ఎంత లేజినెస్ అయిపోయారంటే ఈ లోకంలో. నామకార్థ క్రైస్తవులు వీళ్ళు. పరలోకానికి పోతావా నువ్వు? నీ భక్తి నిన్ను పరలోకానికి చేరుస్తుందా? తన కోసమైతే 23 గంటలు కష్టపడతాడు దేవుని కొరకు. ఒకరోజు ప్రార్థనకు రా అంటే పని ఉందన్న, ఇంకో పని ఉందన్న. వాళ్ళు చెప్తారు చూడండి, పెళ్లి విందుకు పిలిచినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒకడేమో నేను పొలం కొన్నాను దాన్ని చూడ్డానికి వెళ్ళాలని, ఒకడంటే ఇంకోడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, నా భార్య ఇంట్లో ఉంది. ఈ సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. సాకులతో సాగిపోకు, సాక్షిగా కొనసాగించు అనే మాటలు కూడా మనం విన్నాం. సాకులతో సాగిపోవద్దు. సాకులు చెప్పి ఆ మాట వాడు మళ్ళీ ఏం చేయడు. 2 నిమిషాల పని ఉంటుంది, 3 గంటలు ఇంటికానే ఉంటాడు. 2 నిమిషాల పనికి ఏంటంటే వాళ్ళు వస్తారు, చూడాలంతే. కానీ ఇక్కడ ప్రార్థన మాత్రం మరలా ఏం చెప్తారు? దేవుని సన్నిధిలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే. ఆహా, ఎంత బాగుంది మాట, ఆచరణ. రాజా నీ సన్నిధిలో ఉంటాను ప్రభు అంటే ఈ రాజా ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. రాజా, అవునా? రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా
నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. మంచి పాట కదా. నీవే లేకుండా నేను ఉండలేనే. కానీ వీడు సెల్ ఫోన్ లేకుండా ఉండలేడు, యూట్యూబ్ లేకుండా ఉండలేడు, వీధులంటా తిరగకుండా ఉండలేడు, వ్యర్థమైనటువంటి చాటింగ్ చేయకుండా ఉండలేడు వీడు, వ్యర్థమైనటువంటి అశ్లీల చిత్రాలు చూడకుండా ఉండలేడు వీడు. ఈమె ఇతరుల గురించి చెడుగా చెప్పకుండా ఉండలేదు ఈమె. మరలా నేను ఉండలేనయ్యా. ఎందుకు ఉండలేవమ్మా? మార్పు రావాలి. ప్రతి దినము వారు కూడుకుంటున్నారు, బోధిస్తున్నారు. సంఘం ఇంకేం చేస్తుంది? సువార్తను ఏమని ప్రకటిస్తున్నారు? యేసే క్రీస్తుని, యేసు ప్రభువే రక్షకుడని ప్రకటిస్తున్నాడు. ప్రియులరా, మనం కూడా సంఘం అంటే ప్రకటించాలి. సంఘం అంటే ప్రకటించాలి. మనం ఎక్కడైనా వెళ్ళిన కొన్ని సందర్భాలు నాకు చెప్పడానికి రాదంటే నీ ప్రవర్తనే ఒక సువార్త అంతే. ఏంటండి నీ ప్రవర్తనే ఒక సువార్త. కొందరేమో నాకు చెప్పడం రాదండి అంటారు, కొందరేమో నాకు చదువు రాదండి, కొందరేమో నాకు జ్ఞానం లేదండి అంటారు. కానీ ఏదైనా విషయం తెలిసిందనుకోండి పక్క కుటుంబం గురించి, ఏం చెప్పాలన్నా ఇంకొకరు వీళ్ళే బాగా చెప్పేస్తారు. ఇంకా బోధ ఏం చేస్తారు? వాళ్ళు అలాగ చేశారు, ఇలాగ చేశారు. ఎవరు నేర్పించారు అది? మరి ఎవరు నేర్పించారు? ఇతరుల గురించి చాలా బోధ చేస్తాం, గంట కాకపోతే 2 గంటలు చెప్తాం కదా. కానీ దేవుని గురించి 10 నిమిషాలు చెప్పమంటే నాకు చదువు రాదండి, నాకు భయం వేస్తుందండి. జాగ్రత్త. సంఘం చేయాల్సింది ఏమిటంటే, అందుకే బలలో చేయవేసేవాడు ఏం చేయాలంట? ప్రతిదినము ఆయన మరణమును పరచురము చేయుడి, నేనొచ్చు పర్యంతరం వరకు ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. ప్రియులారా, కనుక సంఘము చేయవలసిన విషయాలు చూస్తున్నాం. అపోస్తుల బోధ ప్రకారం నడవాలి, సహవాసమందు క్రమం తప్పకుండా ఉండాలి, రొట్టె విరుచుట యందు క్రమం తప్పకుండా ఉండాలి, ప్రార్థన చేయుట యందు క్రమం తప్పకుండా ఉండాలి, ఏక మనస్కులై ప్రతిదినము దేవుని మందిరంలో కూడుకొనుటలో క్రమం తప్పకుండా ఉండాలి, సువార్తను ప్రకటించే విషయంలో క్రమం తప్పకుండా ఉండాలి. ఇంకా 2:46 చూడండి ఏం చేయాలి సంఘం చేయవలసింది. అపోస్తుల కార్యములు 2:42, 46 క్షమించండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతిస్తూ. గో విషయం ఏంటండి? సంఘం చేయాల్సిందేంటి? దేవుని స్తుతించాలి. ఈ లక్షణాలు ఏ సంఘమైతే చేస్తూ ఉందో అది దేవుని సంఘము. సువార్త కాపరి మాత్రమే ప్రకటిస్తే కదా. కొందరిని చూస్తా, కొందరు సంఘంలో ఈడు సువార్త చెప్తే ఒప్పుకోరు, కానీ అనేకులను శిష్యులను తయారు చేయమని ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది కదా. మీరు శిష్యులను తయారు చేయండి, అనేక సేవకులను తయారు చేయండి అంటే ఈయన అంటాడు నేను ఒక్కొన్ని అభిషేకం పొందిన నేను మాత్రమే చెప్పాలి, ఇంకోడు లేంట, ఇంకోడు సేవకుడు కాకూడదంట, ఇంకోడు క్రీస్తుని గురించి ప్రకటించకూడదంట, నేను మాత్రమే చెప్పాలి, నేను మాత్రమే రొట్టె రసం ఇయ్యాలి. వాక్యం చెప్పేది అందరినీ శిష్యులుగా చెప్పండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త రండి, చివరి అధ్యాయంకి రండి. చూడండి ఏమని రాయబడింది వాక్యంలో. రాయబడింది దుర్బోధకులు చెప్పే మాటలు కాదు. 19వ వచనం చివరి అధ్యాయం 28లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయమని చెప్తున్నాడు ప్రభు? సమస్త జనులను శిష్యులుగా చేయుడి, బోధకులుగా చేయుడి, దేవుని బిడ్డలుగా చేయుడు. అంటే ఈయన అంటాడు, ఒక ఆయన అంటున్నాడు, ఈయన అభిషేకం ఎక్కడో పొందాడు. ఏం అభిషేకం అది? ఏం అభిషేకం అండి అది? అభిషేకించబడాలి, సంఘము ద్వారా ప్రేరేపించబడాలి, సంఘమే సేవకుని చేయాలి, వాస్తవమే. కానీ ఫలానుల దగ్గర ఏమని రాయబడిందా? చాలామంది
బోధించడము, వారి నోళ్లను మూయించేస్తున్నారు. వారిలో దేవుడు చాలా తలాంతులు ఉంచాడు, కానీ సేవకుడే అది చేయాలంట, సేవకుడే అది జరిగించాలంట. కానీ సంఘం ఏం చేస్తుంది? అపోస్తులు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు, బోధిస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, సహవాసముగా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ఏక మనస్కుల ఇవన్నీ చేస్తున్నారండి ఆదిమ సంఘం. ప్రాముఖ్యమైన లక్షణం కలిగి ఏం చేస్తున్నారు? ఏక మనస్కులై ఇదంతా చేస్తున్నారు. సంఘము చేయాల్సింది కూడా అదే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించాలి. 2:45 చూడండి, అపోస్తుల కార్యములు 2:45. ఇంకేం చేయాలి సంఘము? ఇదియుగాక వారు చిరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టరి. అంటే సంఘము చేయాల్సింది ఏంటంటే అక్కరలో ఉన్న వారికి ఏం చేయాలి? సహాయం. సంఘము అక్కరలో ఉన్న వారికి సహాయము చేయదు. నేటి సంఘాలు ఎవడైతే ఉంగరం పెట్టుకొని వస్తాడో, రాయబడింది యాకోబు పత్రికలో, ఎవడైతే మంచి వస్త్రాలను ధరించుకొని వస్తాడో వానికే విలువ, వానికే సహాయము, వానికే పేరు. ఈయన సేవకుడు అంట, ఒక ఆయన సేవకుడు సంవత్సరం అంతా కానుకొస్తుంది, ఊడ్చుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటాడు. బీదలకు అక్కరలో ఉన్న వారికి ఇస్తారా వీళ్ళు? ఇస్తారండి? వాక్యం ఏం చెప్తుంది? సంఘము ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే బీదలుగా ఉన్నారో, ఎవరైతే లేనివారుగా ఉన్నారో వారికి ఏం చేయాలి? సహాయము చేయాలి, పంచిపెట్టాలి, సహాయము చేయాలి. అక్కరలో ఉన్న వారికి సహాయము చేయాలండి. ఈ ఆలోచన ఉందా నేటి సంఘానికి? సంఘములు అని చెప్పుకుంటున్న వారికి ఆలోచనలు ఉన్నాయా? అది సంఘమేనా? అది వాక్యానుసారమేనా? కొందరు చూస్తాము బయటికి మాత్రం ఎంతో దండిగా పెట్టినట్టు చూపిస్తారు, లోపల మాత్రం వాని బిజినెస్ మైండ్ వానిలో ఉంటుంది, కొంత ఇచ్చేది ఎక్కువ లాక్కునేది. అక్కరలో ఉన్న వారికి సహాయం చేయాలి సంఘం. కానీ నేటి సంఘము ఎవరైతే మంచి తెల్లని వస్త్రాలు వేసుకుంటారో, ఎవరైతే గౌరవ మర్యాదలు పొందుకుంటారో వారికే, ఎవరైతే డబ్బిస్తారో వారికే సహాయం, వారికే పెద్ద మాట కదా. పెద్ద పీట వేసి కూర్చోబెడతారంట వారిని, ఘనతలు కోరుకుంటారు, చేతులు వారు వెడల్పు చేస్తారంట. వారు ఏం చేస్తారండి? వెడల్పు చేయడం అంటే చేతులు కనబడేటట్టు. ఒక ఆయన ఉండేవాడు, ఒక్కరు పోయినారనుకో తక్కువ కానికిచ్చేది, 10 మంది పోయినారనుకో అందరు కనపడేటట్టు, నోట్లు కనపడేటట్టు కానుక. సంఘాలు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి బోధలు, ఇలాంటి క్రమాలు లేని తత్వం ఇవన్నీ వచ్చేసి సంఘం అంటే ఏంటో కూడా ఆ నిర్వచనం మర్చిపోయేటట్టు చేస్తున్నారండి. జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సంఘం చేయాల్సిన పని ఇది కాకుండా ఇంకో పని చేస్తున్నారు చాలామంది. సంఘం క్రమం తప్పకుండా చేయాల్సింది అక్కరలో ఉన్న వారికి సహాయము చేయాలి. సంఘము దేవుని స్తుతించాలి, సంఘము స్వార్థను ప్రకటించాలి, సంఘము ప్రతిదినం కూడుకోవాలి, సంఘం ప్రార్థన చేయాలి, సంఘం రొట్టె విరుచుటలో క్రమం తప్పకుండా ఉండాలి, సంఘం సహవాసంలో క్రమం తప్పకుండా ఉండాలి. సంఘము క్రమం తప్పకుండా అపోస్తుల బోధ ఏదైతే బోధించారో వాటి ప్రకారంగా నడవలసిన వారు. ఇంకా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం చేయవలసింది ఏంట్రా అని ఆలోచన చేస్తే ఒక మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుని. సంఘం చేయాల్సింది ఏంటంటే ఇంకో పని, విశ్వాసులను, శిష్యులను, భక్తులను, ఆత్మలను చేర్చాలి సంఘములో. ఏం చేయాలండి? సంఘములోనికి చేర్చాలి. ఇక్కడ ఇంకో మాట చూడండి, ఇక్కడ కూడా అనుదినము అని రాయబడింది. ఏం రాయబడిందండి? అనుదినము, నిత్యము, ఎడతెగక, ప్రతిదినము, దినదినము. ఈ మాటలన్నీ ఆలోచన చేస్తే ఏమని? ఇవి క్రమం తప్పకుండా జరగాల్సినవి అని మనము అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా.
అనుదినము చేయాల్సింది, క్రమం తప్పకుండా చేయాల్సింది ఏంటో సంఘం అంటే, సంఘములో అనేకులను చేర్చాలి. ఇది సంఘం చేయాలి. సేవకుడు చెప్తాలే సువార్త నాకెందుకంటావా? ఆయన ఎప్పుడో నమ్ముకున్నాడు, ఆయన చేస్తారులే నాకెందుకని నువ్వు అనుకుంటున్నావా? నీవు కూడా అనేకులను సంఘములోనికి చేర్చాలి. ఒక్క సూత్రం మీరు పెట్టుకోండి. ఇక్కడ అమ్మ వినాలి, ఒక్కసారి నా మాట వినండి. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్కనివి, ఇప్పుడు నీకు ఇంకొకరిని జత చేసుకో. ఈ సంవత్సరం వాన్నే పట్టుకో, వాన్నే సంఘంలోనికి తీసుకురా, వాని కొరకే ప్రార్థన చేయి. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 40 మంది ఉంటారు. 40కి సంవత్సరం వచ్చేసరికి ఎంత? 80కి మన పనులు చేసుకుంటున్నాం, దేవుని పని మర్చిపోయాం. దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడు. అనేకులు నశించిపోతున్నారండి, అనేకులు పాడైపోతున్నారండి. మనము చేయాల్సిన పని చేయలేకపోతున్నాం. సంఘము చేయాల్సిన పని సంఘము చేస్తే. ఒక ఆయన అన్నాడు, గొప్ప వ్యక్తి, క్రైస్తవునిగా జీవిస్తే ఈ లోకము వెంటనే మారిపోతుందంట. ఏంటండి? క్రైస్తవునిగా జీవిస్తే ఈ లోకంలో, ఈ యొక్క దేశంలో జైలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, పోలీసులు అవసరం లేదన్నాడు ఒక ఆయన. క్రైస్తవుడిగా జీవిస్తే. కనుక ప్రియులారా, మనం చేయాల్సిన పని చేద్దాం, సంఘములో అనేకులను చేర్చుదాం. ఇంకా మనం చూస్తే సంఘం చేయాల్సింది ఏంటి? అపోస్తుల కన్నా త్వరగా నేను ముగిస్తాను. 12:5 చూడండి. 2-3 మాటలు నేను త్వరగా ముగిస్తాను, సమయమైంది కనుక. సంఘం చేయాల్సింది ఏమిటి? 12:5. పేతురు చెరసాలలో ఉండినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి అక్కరలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేయాలండి? వీళ్ళైతే మన సంఘస్థులు, ఇంకో కొందరు మనం చూస్తే ఏం చేస్తారు? నా పని కొరకే ప్రార్థన, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఆ అవసరం ఉంది. కానీ సంఘములో ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, వారి కొరకు ప్రార్థన చేయాలి మనం. పేతురు చెరసాలలో ఉండినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరు చేస్తున్నారండి? సంఘం అంటే అందరూ. సంఘం అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేయాలి సంఘము. తర్వాత 14:23 చూడండి, సంఘం ఏం చేయాలి క్రమం తప్పకుండా? 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. సంఘం ఏం చేస్తుందంట? సంఘములో ఉపవాసం, క్రమం తప్పకుండా ఉపవాస కూడికలు చాలా లేదా? ఈ నెల ఉపవాస కూడికకు వస్తామన్నది చేతులు ఎత్తండి. ఫిబ్రవరి నెల ఎత్తాల ఖచ్చితంగా. ఎత్తేంతవరకు నేను వాక్యం చెప్పాను. సంఘము చేయవలసిన పని ఏంటంటే ఉపవాసం చేయాలండి. క్రమం తప్పకుండా జరుగుతుంది నెల. అయితే అందరూ పాల్గొనే ప్రయత్నం చేయాలి. ఉపవాస కూడికలో పాల్గొంటే మీరు అద్భుతాలు చూస్తారు ప్రియులారా. సంఘము క్రమం తప్పకుండా చేయవలసింది ఉపవాసము చేయాలి. ఆ 14:27 చూడండి. ఇంకా సంఘం ఏం చేయాలంట? వారి వచ్చి సంఘమును సమకూర్చి. సంఘము క్రమం తప్పకుండా సమకూర్చుకోవాలి. సంఘం అంతా ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవడం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే వెనక్కిపోతున్నారో సమకూర్చాలి వారిని. ఇంకా మనం చూస్తే ఆ 15:3 చూడండి, సంఘం ఏం చేయాలి? సంఘం వలన సాగనంపబడి. సంఘములో నుండి విశ్వాసులను బయటికి సాగనంపాలి. బయటికి వెళ్ళే వారికి కూడా, సేవకు వెళ్ళే వారికి కూడా సహాయం చేయాలి. సంఘము చేయవలసింది ఏమిటి? ఏం చేయాలండి? సాగనంపాలి. ఎవరిని? సంఘంలో నుండి బయటికా?
సంఘములో నుండి సేవ కొరకు సాగనంపాలి చాలా మందిని. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యాకోబు పత్రిక 5:14 రాయబడింది, సంఘం చేయాల్సింది ఏమిటంటే సంఘ పెద్దలు రోగుల కొరకు ఇంటికి వెళ్ళి ప్రార్థించాలి. యాకోబు పత్రిక కదా. ఇంకా మనం సంఘం చేయాల్సింది ఏమిటంటే అపోస్తుల కార్యములు 6:4 రాయబడింది, సంఘమునకు వాక్య పరిచర్య ఎడతెగక ఉండాలని రాయబడింది. సంఘం చేయాల్సింది ఏంటి? సంఘానికి వాక్య పరిచర్య ఉండాలి. ఇంకా దేవుని అద్భుత కార్యములు వివరించాలి. సంఘము లెక్క క్రమము తప్పకుండా విస్తరింప చేయాలి. ఇది సంఘం చేయాలి. అపోస్తుల కార్యములు 16:5 చాలా విషయాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. మీకు ఇంతవరకు చాలా విషయాలు అర్థమయ్యాయి అనుకుంటా. సంఘం అంటే ఏమిటి మీకు ఇప్పుడు అర్థమయ్యండి. కొందరు భ్రమలో ఉంటారు, అసలు సంఘం ఏంది, సంఘ స్థాపన ఏంది, సంఘములో ఏంది, సంఘం అంటారు. మన సంఘాలకు, బయటి సంఘాలకు, కుల సంఘాలకు తేడా ఏమిటి అనే ఆలోచన వచ్చిందా ఇప్పుడు? పరిశుద్ధుల సమూహం అండి సంఘం అంటే, నీతిమంతుల సభ అండి సంఘం అంటే. చాలా విషయాలు ఉన్నాయి. సంఘాన్ని స్థాపించిన వాడు దేవుడే. సంఘానికి పునాదులు ఉన్నాయి, సంఘానికి స్తంభాలు ఉన్నాయి. స్తంభాలు ఉంటేనే గుడి, ఆ యొక్క ఇల్లు ఉంటుంది. సంఘానికి స్తంభం ఏంటంటే సత్యము. సంఘంలో సత్యం ఉండాలి. తర్వాత బలమైన విశ్వాసులు ఉండాలి. పునాదులు ఏంటంటే అపోస్తల బోధ, సహవాస, రొట్టె విరుచుట, విశ్వాసం. సంఘంలో చేర్చబడాలంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. ఇది జరగాలి సంఘంలో చేర్చబడాలంటే. ఎవడంటే వాడు సంఘములో నేను సంఘస్థునంటే కాదు. వాడు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు. నేను కూడా చందా ఇస్తున్నా సంఘస్థుని అంటాడు. సంఘస్థుడా? క్రీస్తు సంఘం కాదు అది, ఇంకో సంఘం, ప్రభువుకు చెందిన సంఘం కాదు అది. సంఘం చేయవలసిన విషయాలు చాలా చెప్పాను. అయితే ఇవన్నీ మన మనసులో ఉంచుకుందాం. వాటి ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. కనుక చేరి వచ్చిన వారందరూ కూడా మనము చేయవలసిన సంఘమంతా అండి అన్నీ చేయాలి. కూడికలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, ఆఖరిలో ఉన్నవారిని ఆదుకోవాలి, స్తుతించాలి, బోధించాలి, ప్రకటించాలి. చాలా విషయాలు ఉన్నాయి కనుక మనము అవి మన మనస్సులో ఉంచుకొని మనమందరం కలిసి సాగుదాం. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి